రామ్ రామ్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ట్రంప్ వచ్చినప్పటి నుండి ఈ దేశంలోనే ఉండే కొన్ని నాస్తిక కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మొరుగుతున్నాయి. పోనీ ఒక్కటన్నా నిజముందా అంటే అన్నీ అబద్ధాలే. ఇదిగో ట్రంప్ రాగానే మోదీ దోస్త్ అయిన ట్రంప్ భారతీయులని భారత్కి తరిమేస్తున్నారు, ఇలా కాళ్ళు కట్టేసి మరీ అని. వీడు ద్వేషభక్తు. మన దేశం అంటే ద్వేషం, డీప్ స్టేట్ చిల్లర ఏరుకునే బ్యాచ్. ఎలా అంటున్నాడు, ఎలా పెట్టినాడు చూడండి. మొదట అది భారతీయులు కాదు, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాకి పంపబడుతున్న కొలంబియన్ అక్రమ వలసదారులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అలానే భారత్కి కూడా హర్యానా, గుజరాత్, చండీగఢ్, పంజాబ్కి అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్ళని పంపించారు. అక్రమంగా అంటే మెక్సికో యుఎస్ బార్డర్లో దొరికారు వీళ్ళు. మన భారత్లోకి, వెస్ట్ బెంగాల్లోకి, ముఖ్యంగా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అలా దూకి వచ్చేస్తారు కదా మన దేశంలోకి. అలా దూకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళే వీళ్ళు. కాంగ్రెస్ ఇంకా ఇండియా అలయన్స్ అంతా రచ్చ మొదలేసింది. దానికోసం దేశం అంతా నిరసనలు చేస్తారట. ఏంటా రచ్చ? ఈ నిరసనల్లో పాల్గొన్న ప్రతి ముఖం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక దొంగని సపోర్ట్ చేసే దొంగ బ్యాచ్ ఉంటుంది అంటే అది మన దేశంలోనే ఉంటుంది. దొంగదారిలో వేరే దేశానికి వెళ్ళారు, దొరికిపోయారు. అక్కడే తన్ని శిక్షలు వేయకుండా భారత్కి వాళ్ళే ప్రత్యేక మిలిటరీ విమానంలో పంపారు. అలా ఎలా పంపిస్తారు? మన వాళ్ళు ఫ్లైట్ని పంపి గర్వంగా తెచ్చుకోవాలి కదా, వాళ్ళకి గౌరవం ఇవ్వద్దా? ఇలానా పంపేది, కాళ్ళకి సంకెళ్ళు వేసేది అని గోల్ చేస్తున్నారు. వెళ్ళే అప్పుడు భారత ప్రభుత్వాన్ని మేము దొంగదారిలో పోతున్నామని అడిగి వెళ్ళారా? చేసింది మంచి పనా? ఒకడు నీ ఇంట్లోకి నీ అనుమతి లేకుండా వచ్చి గోడ దూకి వచ్చి నీ ఇంట్లో ఉన్నవన్నీ తింటున్నాడు, వాడేసుకుంటున్నాడు, నీకు తెలియకుండానే. ఒకరోజు ఆ దొంగ నీకు దొరికాడు. దొరికావా నాయనా, దా సన్మానం చేస్తాను, నా కారు తీసుకెళ్ళు, నా బండి తీసుకుని నీ ఇంటికెళ్ళు, కష్టపడతావా అంటావా? పోలీసుని పిలిచి బేడీలు వేయించి పంపిస్తావా? ఇప్పుడు అమెరికా చేసింది అదే కదా. దొంగదారిలో వెళ్ళిన వాళ్ళని పంపించేశారు. ఏవి కాళ్ళకి చేతులకి ఏమి కట్టకుండా కూర్చోపెట్టుకుంటే వాడు నేను ఆ దేశానికి వెళ్ళను, నా పరువు పోయింది అని చెప్పి అక్కడ ఒక 10 మందిని చంపేస్తే, పోనీ వైలెంట్గా మారితే, తప్పు చేసిన వాడిని అక్కడ పిచ్చి శిక్షలన్నీ వేయకుండా తన్నకుండా గమ్మున జస్ట్ సంఖ్యలు వేసి మన దేశానికి పంపించారు. అది కూడా తప్పేనా? దేశానికి విధేయులుగా ఉండలేని చైనా బూట్లు నాకే వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవని దేశం వాడికి గొప్పే. అక్రమంగా ఉన్న వాళ్ళను పంపిస్తే తప్పేముంది? ముందు మన దేశంలోకి చొరబడిన వాళ్ళని ఇలా చేస్తే బాగుంటుంది. అసలు వీళ్ళకి అంత ప్రేమ కారిపోతుంటే ఆ 100 మందిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని తెగ గౌరవించుకోవచ్చు కదా. అసలు ఎయిర్పోర్ట్కే వెళ్ళి పూలదండలు వేసి గర్వంగా తెచ్చుకోవచ్చు కదా. ఇదిగో వీడు ఒక కమ్యూనిస్ట్ మేధావి, యూత్ అంట. అసలు మన కళ్ళ ముందే అందరూ చూసే నిజాన్ని, క్రిమినల్స్ని, అక్రమంగా వేరే దేశం వెళ్ళిన వాళ్ళని యువత అని ఎలా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో చూసారా? మన కళ్ళ ముందే ఉన్న న్యూస్, వెతుక్కుంటే దొరికిపోయే న్యూస్. పాపం అమాయకపు యువత అని చెప్పి మన బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం మన కళ్ళ ముందే జరుగుతుంది. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని నిజాలను మసిపూసి మారేడుకాయ చేసి మన దగ్గర నుంచి దాచిపెట్టి ఉండొచ్చు. ఇవి వీళ్ళ బుద్ధులు. ఇలా ఈ పిక్ రాగానే ఇదిగో ఇది కరెక్ట్, ఫిక్స్ చేసాం చూసుకో అని యూత్ ప్లేస్లో క్రిమినల్స్ అని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని పెడుతున్నారు. అయినా వీళ్ళకి సిగ్గు రాదు, వీళ్ళకి ప్రేమ లేదు, గౌరవం లేదు. ఈ దొంగ బ్యాచ్కి కావాల్సింది రేపటి నుండి భారత ప్రభుత్వం ఇదే పని ఇక్కడ ఉంటున్న అక్రమ వలసదారులతో చేస్తే, ఇలానే పంపించేస్తే అప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వస్తే జనాలు చెప్పులతో కొడతారు కదా. అందుకని ముందు జాగ్రత్తగా ఈ నాటకం ఆడుతున్నారు. గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటూ, వాళ్ళు మనుషులే అనుకుంటూ. అది మాత్రమే కాకుండా వీళ్ళకి అక్రమ వలసదారులు, బంగ్లాదేశీ అబ్దుల్లాలు, రోహింగ్యాలు ఓటు బ్యాంక్ కదా. మరి వీళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ ఇచ్చారు. మన హైదరాబాద్, తెలంగాణలో అయితే రోహింగ్యా బాస్కెట్బాల్ టీం, ఫుట్బాల్ టీం అన్నీ ఉన్నాయి. వాళ్ళని పంపిస్తే నష్టం కదా. మరి ఓవైసీ లాంటి వాళ్ళకి ఓట్లు ఎవరేస్తారు? అందుకే ఈ రచ్చంతా. కాస్త బుద్ధి బుర్ర ఉండే ఎవరికైనా ఈ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక కామన్ మ్యాన్కి ఈజీగా అర్థమైపోతుంది. అంత అర్థమైపోయినా ఈ టూల్ కిట్ అంతా యాక్టివేట్ అయ్యి ప్రతి ఒక్కడు దీని గురించి నిరసనలు చేపట్టి అంత రోడ్ల మీదకి వచ్చి గబ్బు చేస్తున్నారు అంటే మనుషులకి బుద్ధి లేదు, ఆలోచించే శక్తి లేదు. మేమేం చెప్తే అదే వింటారు, గొర్రెల్లాగా మా వెనకాల వస్తారు అని అనుకుంటున్నారు వీళ్ళు. పోనీ ఇదే మొదటిసారి పంపారనుకుంటున్నారా అమెరికా నుంచి ఇట్లా అక్రమ వలసదారులని, భారతీయుల్ని?
చూడండి ఎన్నిసార్లు పంపారో. కాంగ్రెస్ పాలనలో కూడా పంపుతూనే ఉన్నారు. మరి దేనికి రభసంతా సిగ్గుమాలిన బతుకులు కాకపోతే? డీప్ స్టేట్ నుండి వీళ్ళకి ఫండ్స్ వచ్చాయి అని అమెరికా దొరకపట్టేసింది. పెద్ద స్కామ్ అది. ఇప్పుడు పెద్ద న్యూస్. ఆ న్యూస్ జనాల్లోకి వెళ్ళొద్దు అని అసలు ఏమీ లేని దగ్గర ఇష్యూ చేస్తున్నారు పక్కదోవ పట్టించడానికి. అమెరికా వాడు పంపిస్తే గింజుకునే వీళ్ళ నాయకురాలు ఇందిరా ఖాన్ ఎమర్జెన్సీ పెట్టి నాయకులను, జర్నలిస్టులను ప్రశ్నించే ప్రతి ఒక్కడిని, వేల మందిని కనీసం మనుషుల్లా చూడకుండా బేడీలు వేసి గాలి ఆడని గదుల్లో పెట్టింది నెలలకి నెలలు. అది కదా అసలైన అరాచకం అంటే. మీ ముందుకి ఎవడైనా అమ్ముడుపోయిన మొక్కలు వచ్చి అన్యాయం, అక్రమం అంటే ఇవన్నీ పాయింట్లు తీసి ప్రశ్నించండి. జై భారత్, జై హింద్.